జనరల్‌గా తెలుగు బిగ్ బాస్ అయినా, హిందీ బిగ్ బాస్ అయినా జనరల్‌గా మనకి కంటెస్టెంట్స్ మధ్య గొడవలు జరుగుతూ ఉంటాయి. అది కామన్. కానీ రీసెంట్‌గా జరిగినటువంటి ఇష్యూ ఏదైతే ఉందో, అభయ్ బేతగంటి నేరుగా బిగ్ బాస్‌నే సైకో అనటం, బిగ్ బాస్ ఇచ్చేటువంటి ఆ టాస్క్‌లు గావచ్చు, రూల్స్ కావచ్చు, 2 క్లాన్స్ ఒకేసారి వంట వండుకోవాలి అనేటువంటి రూల్ పెట్టడం, దానికి లిమిటెడ్ టైమ్ ఉండడాన్ని అభయ్ చాలా సీరియస్‌గా తీసుకున్నాడు. అంటే ఎమోషన్స్‌ని ఎంత బాగా కంట్రోల్ చేసుకుంటాం, ఎంత బాగా హ్యాండిల్ చేస్తాం, పీక్స్ ఆఫ్ ప్రెషర్ మీదకొచ్చినప్పుడు దాన్ని మనం ఎట్లా డీల్ చేయగలుగుతాం అనేది బిగ్ బాస్ షో యొక్క అల్టిమేట్ కాన్సెప్ట్. సో, మిగతా మిగతా సభ్యులందరూ బానే ఉన్నారు ఆ రూల్‌కి. అంటే దే వర్ అట్‌లీస్ట్ ట్రైయింగ్ టు ఎట్లా తక్కువ టైం గదా! 1 అవర్ 45 మినిట్స్‌లోనే ఇద్దరు ఎట్లా చేయగలుగుతారు? లేకపోతే 1 ½ అవర్‌లో ఎట్లా చేయగలుగుతాం? డివైడ్ ఎట్లా చేసుకోవాలి? ఉన్న 14 గంటలు. అంటే 7 రోజులకి 14 గంటలు. ఆల్రెడీ ఎగ్స్ టాస్క్‌లో ఫుల్ ఫ్రస్ట్రేటెడ్‌లో ఉన్నాడు. 'పృథ్వీ వర్సెస్ మణికంఠ' నడిచింది. ఆ టైంలో పృథ్వీ బిహేవియర్ పట్ల పృథ్వీ మణికంఠ పట్ల చూపించిన బిహేవియర్ పట్ల హౌస్‌లో అందరూ చాలా యాంటీగా ఉన్నారు. అభయ్ గూడా చాలా యాంటీ అయ్యాడు. సో, ఈ సిట్యుయేషన్‌లో ఓ పక్క మణికంఠ ఎళ్లి ఏడుస్తాం. ఇదంతా వరుసగా ఒకదాని తర్వాత ఒకటి జరుగుతుండడం. వాళ్ళ టీమ్ చాలా తక్కువగా ఎగ్స్ వాళ్ళ దగ్గర ఉండడం. ఇదంతా నడుస్తున్నటువంటి క్రమంలో సడెన్‌గా కొత్త రూల్ తీసుకురావడం అనేది అసలు అభయ్ జీర్ణించుకోలేకపోయాడు. అసలు యాక్సెప్ట్ చేయలేకపోయాడు. దాంతో సైకో సైకోలా ఉన్నాడు బిగ్ బాస్ అది ఇది అని ఇష్టం వచ్చినట్టు మాట్లాడాడు. దానికి వీకెండ్‌లో నాగార్జున ఒక స్ట్రాంగ్ డోస్ సాటర్‌డే నాడు ఇచ్చారు. వెళ్ళిపోమని బయట నుంచి డోర్స్ ఓపెన్ అంటే వెళ్ళిపోతాను నేను అని కూడా అన్నాడు చాలా సార్లు. నేను వెళ్ళిపోతా హౌస్‌లో ఉండను నేను అన్నాడు అభయ్ అనేక సార్లు. నేను ఇప్పుడు ఏదైతే ఒక దానికి నిర్దిష్టంగా ఉన్నానో దీని మీదే ఉంటాను. అవసరమైతే బిగ్ బాస్ నుంచి వెళ్ళిపోతాను తప్ప నేను ఎటువంటి పని చేయను. మా క్లాన్ కూడా ఏం పని చేయదని చాలా సీరియస్ అయ్యాడు. దాన్ని బేస్ చేసుకొని నాగార్జున వీకెండ్ చాలా స్ట్రాంగ్ కౌంటర్, స్ట్రాంగ్ డోస్ ఇవ్వడంతో సారీ చెప్పాడు. ఇంకెప్పుడు ఎవరు ఇట్లా మాట్లాడొద్దని నాగార్జున కూడా వార్నింగ్ ఇచ్చారు. ఓకే. సాటర్‌డేకి అది క్లోజ్ అయింది. సండే నైట్‌కొచ్చేసరికి దీని ఎఫెక్ట్ పడిందా వీక్ అంతా మరి ఏం జరిగిందో తెలీదు గానీ ఓటింగ్‌లో అభయ్‌కి చాలా తక్కువ ఓట్లొచ్చాయి. అభయ్ హౌస్ నుంచి వెళ్ళిపోయాడు. అల్టిమేట్‌గా ఇప్పుడు అభయ్ హౌస్ బయటున్నాడు. దాని తర్వాత ఏదో ప్రోగ్రామ్ చేస్తారు 'బజ్' అని. అందులో గూడా రకరకాల విషయాలు చెప్పాడు. సోనియా గురించి ఇట్లా అన్నాడు. ఇంకోళ్ళ గురించి సోనియా ఎప్పటినుంచో తెలుసన్నాడు. తనకే అంతా తెలుసనుకుంటది లాయర్ మెంటాలిటీ అని. ఇదంతా గూడా అతను మాట్లాడాడు. అయితే బయటికొచ్చేసిన తర్వాత ఇక ఆ 'బజ్' షో అయిపోయింది. 'బిగ్ బాస్' షో అయిపోయింది. ఇవన్నీ అయిపోయి బయటకొచ్చేసిన తర్వాత 'బిగ్ బాస్' షోలో జరుగుతున్నటువంటి అనేక విషయాల గురించి జనాల ముందు పెట్టడానికి అభయ్ సిద్ధపడుతున్నట్టుగా మనకొక స్ట్రాంగ్ సమాచారం. అసలు 'బిగ్ బాస్' హౌస్‌లో ఏం జరుగుతుంది? ఏంటి? వీళ్ళేమనుకున్నారు? వాళ్ళు ఎట్లా బిహేవ్ చేస్తున్నారు? ఇదంతా గూడా తాను క్రిస్టల్ క్లియర్‌గా జనాలకి చెప్పడానికి తన ఇన్‌స్టాగ్రామ్‌లో తనకంటూ యూట్యూబ్ ఉంది. ఇన్‌స్టాగ్రామ్ ఉంది. ఫేస్‌బుక్ ఇవన్నీ ఉన్నాయి. ట్విట్టర్. వీటి ద్వారా 'బిగ్ బాస్' షోలో జరుగుతున్నటువంటి పీక్ ప్రెషర్ ఎంతగా పెడుతున్నారు గేమ్ షో అనేటువంటి కారణంతో. అట్లాగే ఆ ప్రెషర్‌లో అన్న మాటల్ని వీకెండ్‌లో 'నాగార్జున' లాంటి హోస్ట్‌లు మొత్తం ఇండియా వైడ్ ఉన్నటువంటి 'బిగ్ బాస్‌తో' పాటు అతని పార్టిసిపేషన్, అతను లోపలికెళ్ళి వచ్చాడు కాబట్టి అక్కడ సిట్యుయేషన్ ఎట్లా ఉంది? ఇవన్నీ కూడా మాట్లాడడానికి అభయ్ తన మనసులో మాట అంటే ఎగ్జాక్ట్‌గా ఏం జరుగుతుందో లోపల కొంతమంది స్క్రిప్టెడ్ అంటారు. కొంతమంది ప్రెషర్ ఉందంటారు. కొంతమంది టార్చర్ ఉంది ఫుడ్ విషయంలో లోపల అంటారు. వీటన్నిటిని కూడా ఎట్లా సెట్ చేయాలి? ఎట్లా డీల్ చేయాలనే దాన్ని అతను బయట పెట్టాలనే ఆలోచనలో ఉన్నట్టుగా తెలుస్తుంది. మరి ఏం బయట పెడతాడు? ఏ రకమైన షాక్ ఇస్తాడు నాగార్జున అనేది చూడాలి.